Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ తలపతి విజయ్ గారు అలాగే వెంకట ప్రభు గారి కాంబినేషన్లో వచ్చిన ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే చూసి రావడం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇట్స్ ఎ డీసెంట్ వన్. నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాడ్ అయితే కాదు. అంటే ఏమైందంటే ట్రైలరు ఎక్కలేదు, పాటలు ఎక్కలేదు. ఓ మాదిరి వరకు చెప్పాలంటే సినిమా రిలీజ్కి ముందు వరకు సినిమా మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది. వీళ్ళేంద్రా డీఏజింగ్ అంటున్నారు, 400 కోట్ల బడ్జెట్ అంటున్నారు, అసలు అంత కాంటెంట్ లోపల ఉందంటావా అనే థాట్‌లోనే ఉన్నాను నేను. అయితే నేనుండే ఏరియాలో ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవీ లేవు. సో 10:45కి అన్నమాట నా షో. షో స్టార్ట్ అవ్వడానికి ముందు వరకు ఇదే నా థాట్. అయితే షో స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి మరీ రాడ్ ఉంటదనుకున్నాం గానీ, పర్లేదురా బానే సెటప్ చేశారు మొత్తం అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. అంటే మోస్ట్‌లీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే, మొత్తం సెటప్‌ని క్రియేట్ చెయ్యడానికే యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే, మధ్యలోని ఫ్యామిలీతో కామెడీ జనరేట్ చెయ్యడానికి కాస్త ప్రయత్నిచ్చారు. కానీ, ఎందుకో అంత గట్టిగా ఎక్కలేదు ఆ కామెడీ. మధ్యలో అయితే కొంచెం లాజికే తేడా కొట్టేత్తందిరా! మరీ ఓవర్‌గా లేదిది అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. ఇంకా మూవీ స్టార్ట్ అయిన ఒక 45 మినిట్స్ తర్వాత అనుకుంటా, కొద్దో గొప్పో రేసీగానే ఉంటది సినిమా. అలా ఒక మంచి ఇంటర్వెల్ బ్లాక్‌తోనే ఫస్ట్ హాఫ్ అయితే ఎండ్ అవుద్ది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి డీసెంట్‌గా అనిపిచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత టోటల్‌గా ఈ సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే, ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ టైప్‌లో ప్లాన్ చేసుకున్నారన్నమాట. ఆల్‌మోస్ట్ బానే వర్క్ అయ్యిందనైతే చెప్పగలను. బట్ ఈ మధ్యలో కూడా చిరాకు తెప్పించిన పాయింట్ ఏంటంటే, మనం ఒక ఎమోషన్‌కే కనెక్ట్ అయ్యాము. బావుంది ఇదేదో మంచి రేసిగెళ్తుంది అని అనుకున్న టైంకి మధ్యలోని పనికిమాలిన పాటను తీసుకొచ్చి ఇరికిస్తారు. వస్తాదమ్మా అక్కడ చిరాకు. ఇప్పుడు అవసరమారా ఈ పాట? అవసరమా ఈ పాట? చెప్పండి. ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యాము. మంచి రేసీగా ఉంది. ఊపు మీద ఉంది కదా సినిమా అని అనుకున్న టైంకి పాటను తీసుకొచ్చి చిరాకు పెడతారేటి అని అనిపించింది. అలా మూవీ ముందుకెళ్ళే కొద్దీ క్లైమాక్స్ వస్తుందన్నమాట. ఆ క్లైమాక్స్ అంటే సీక్వెన్స్ అంతా బానే ఉంది. కానీ అక్కడ వీఎఫ్ఎక్స్ చూస్తున్నప్పుడు ఈళ్ళు నిజంగానే 400,00,00,000 పెట్టారా ఈ సినిమాకి? లేకపోతే మనకి పేపర్ మీద 400 చూపించి ఎనక 40,00,00,000 ఎట్టారా అన్న డౌటొచ్చింది. అంటే క్లైమాక్స్‌లోని ఆ వీఎఫ్ఎక్స్ అది చూస్తున్నప్పుడు ఏంటంటే అసలు బడ్జెటే కనిపించలే. చాలా చీప్‌గా అనిపించిందన్నమాట. ఓన్లీ క్లైమాక్స్ అనే కాదు, మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ అలానే ఉంది. మనలో చాలా మంది కొంచెం డౌట్ పడ్డ ఇష్యూ ఏదైనా ఉంది అంటే, యంగ్ తలపతిని చూపించడానికి డీ ఏజింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేశారు కదా! అది ఎలా ఉంది అని. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే నాట్ బ్యాడ్. మనం భయపడినంత బ్యాడ్‌గా అయితే లేదు. బానే ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ లుక్ బాలేదు. ఆ మీసం, చిన్న గడ్డం, ఆ లుక్ ఏటంటే తలపతిని చూడడానికి ఎలా ఉన్నారంటే చైనీస్ వెర్షన్ తలపతిని మనం స్క్రీన్ మీద చూస్తున్నామేమో అన్నట్టుగా ఉందన్నమాట ఆ లుక్కు. ఆ లుక్ దెబ్బ కొట్టేసిందన్నమాట అక్కడ. బట్ ఈ డీ ఏజింగ్ అనేది ఎక్కడైనా తేడా కొట్టింది అంటే, సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్‌లో వస్తదన్నమాట విలన్ దగ్గర. అక్కడ ఉంటాది డీ ఏజింగ్. అమ్మా! ఎంత త్వరగా ఈ సీక్వెన్స్ అయిపోద్దిరా బాబు! చూడలేక చస్తున్నాననిపించింది ఆ డీ ఏజింగ్ దగ్గర. అక్కడ మాత్రం ఆ డీ ఏజింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. చాలా ఆర్టిఫిషియల్‌గా, కార్టూనిష్‌గా అనిపించింది. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటో తెలుసా? ఆ యంగ్ తలపతి క్యారెక్టర్‌ని రాసుకున్న విధానం ఉంది చూడండి. అది నాకు బా నచ్చింది. అంటే ఆ క్యారెక్టర్ తీసుకునే డెసిషన్సు, ఆ క్యారెక్టర్ చేసే పనులు కొంచెం అన్‌ప్రెడిక్టబుల్‌గా అనిపించాయన్నమాట. దానివల్లే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. వెంకట్ ప్రభు గారేటంటే ఆయన స్టైల్ అండ్ ఆయన మార్క్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రీన్ ప్లేని స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశారు. అండ్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి గానీ కొన్ని చోట్లయితే తేడా కొట్టేసింది. అండ్ లెంగ్త్‌ని మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతాం మామ. కొన్ని చోట్ల మాత్రం గట్టిగా లాగ్ అనిపిస్తది సినిమా. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ మూవీకి ఆరో ప్రాణం అవ్వాల్సిన బీజీఎమ్మే సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. బీజీఎం మినిమమ్ అంటే మినిమమ్ ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. బీజీఎం గాని కరెక్ట్‌గా పవర్‌ఫుల్‌గా పడుండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో అని అనిపించింది. ఎందుకంటే యావరేజ్‌గా ఉండే సినిమాని కూడా ఔట్‌స్టాండింగ్ లెవెల్‌లో చూపించే సత్తా బీజీఎంకి ఉంది కాబట్టి. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మనం చాలా సార్లు ఇది గమనించాం కూడా. ఇంకా పాటలైతే అస్సల మాట్లాడొద్దు. పాటల గురించి అస్సలు మాట్లాడుకోవద్దు. ఓకే. అండ్ మూవీలోని కొన్ని క్యామియోస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఆ క్యామియోస్ మనకంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించకపోవచ్చు గానీ, తమిళ్ ఆడియన్స్‌కి మాత్రం కొంచెం మంచిగానే ఎక్కుతాయి ఆ క్యామియోస్ అనేవి. సరే సినిమా మొత్తం అయిపోయింది. ఓకే. ఇట్స్ ఎ డీసెంట్ వన్ అని అనుకోని థియేటర్ నుంచి బయటకొచ్చేద్దాం అనుకుంటున్న టైంలోని సెకండ్ పార్ట్‌కి లాస్ట్‌లో క్రెడిట్స్ ఎసారన్నమాట. 'గోట్ వర్సెస్ ఓజీ' అని జెప్పి ఆ వెంకట్ ప్రభు విలన్ అంటూ. అంటే లాస్ట్‌లో ఆ క్రెడిట్స్‌లో చూపించిన ఆ కాన్సెప్ట్ చూసాక, ఇంత మంచి కాన్సెప్ట్ నెట్టుకొని ఏటి మనకి ఫస్ట్ పార్ట్ ఎలా చూపించాడు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అవసరమా?
అంటే సాగదీద్దాం అంటే పార్ట్ 2 అనే ట్రెండ్ బావుంది. లాగేద్దాం అన్న థాట్‌లోనేమైనా ప్లాన్ చేసుకున్నారా? లేదు మా దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది. వాంటెడ్ గాని ఇక్కడి దాకా ఫస్ట్ పార్ట్ చూపించి సెకండ్ పార్ట్‌లో మిగతాది చూపించాలనుకుంటున్నాం అనుకుంటే ఓకే. ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత బావుంది అంటేనే సెకండ్ పార్ట్‌కి స్క్రిప్ట్ రాసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవుతాము అనుకుంటే దయచేసి ఆపేయండి సార్ వద్దు. వద్దు. ఈ పార్ట్ 1, పార్ట్ 2 అనే ట్రెండ్ మీద ఆడియన్స్‌కి ఆల్రెడీ చిరాకొచ్చేసింది. ఎందుకు, ఏంటి అన్న విషయం గురించి ఇంకో స్పెషల్ వీడియోలో మాట్లాడతానులెండి. ఆ వీడియో కావాలంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అది కంప్లీట్ చేసేయండి. అంటే మీకు ఆ టాపిక్ ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో అని తెలుసుకోవడానికన్నమాట అది. సో, ఫైనల్లీ మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్‌లో చెప్పాలంటే ఇట్ వాస్ ఎన్ యెల్లో సిగ్నల్. అంటే ఇట్స్ ఎ వాచబుల్ వన్ అన్నమాట. మీకు కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు. మాకొక యాక్షన్ మూవీ చూడాలని ఉంది అంటే యూ కెన్ ట్రై థిస్ మూవీ. ఆర్ ఎల్స్ మీరు ఒకవేళ 'తలపతి' ఫ్యాన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఈ సినిమా. ఫ్యాన్స్‌కి కావాల్సిన స్టఫ్ అవన్నీ కొంచెం గట్టిగానే ఉన్నాయి అందుకే. సో, ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. జనరల్ ఆడియన్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. మరి బ్యాడ్ మూవీ అయితే కాదు. అదన్నమాట విషయం. మరి ఆల్రెడీ ఒకవేళ మీరు ఈ మూవీ చూసుండుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.